ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రే ఎన్నిసార్లు చెప్పారో, ఎందుకు రా వచ్చావు, వెళ్ళరా అని రాతోడు కాళీని కొడుతున్నా కూడా కాళీ అస్సలు వెళ్ళకుండా అమరేంద్ర గారు బయటికి రండి అని గట్టిగా కేకలు పెట్టడంతో మామయ్య జైలు నుండి ఎప్పుడు వచ్చావు అంటూ భాగ్య అక్కడికి వస్తుంది. ఎప్పుడు వచ్చావు కాదు, ఎందుకు వచ్చావు అని అడుగు, ముందు మీ ఆయన్ని పిలువు అని కాళీ అరుస్తూ ఉంటే, నీకు బుద్ధి ఉందా, ఎందుకు అలా అరుస్తున్నావు, వెళ్ళు అని సదాశివం కూడా అరుస్తూ ఉంటాడు. మామయ్య అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని బాగి అడుగుతూ ఉంటే, నువ్వు చప్పుడు చేయకుండా ఉండు, మీ ఆయన్నకి పిలువు, అమరేంద్ర గారికి పిలువు అని మళ్ళీ కాళీ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. రే అని రాథోడ్ అడ్డుపడుతూ ఉంటే, రాథోడ్ షర్టు పట్టుకొని నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని కాళీ అరుస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి కాళీ చెంప పగలగొడతాడు. మళ్ళీ రెండోసారి కూడా అమర్ కాళీ చెంప పగలగొడుతూ ఉంటే, అప్పుడు కాళీ అమర్ చేతిని అడ్డుగా పట్టుకొని, సార్ నేను మీ కళ్ళ ముందే ఉన్నా, మీ నుంచి ఎక్కడికి వెళ్ళను, కానీ మీకు నిజం చెప్పడానికి వచ్చాను, ఇవాళ నిజం చెప్పే వరకు నేను ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు అని కాళీ అనడంతో, నిజమా ఏంటి మామయ్య చెప్పు అని బాగా నిలదీస్తూ ఉంటుంది. నా భార్య, ఈ పిల్లల తల్లి, ఈ ఇంటి కోడలు, ఈ చావు వెనకాల ఎవరు ఉన్నారో, ఎవరి వల్ల చనిపోయిందో నిజం చెప్పడానికే వచ్చాను అని కాళీ అంటే, ఏంటి మా కోడలు ఎవరు చంపారో నీకు తెలుసు అని సదాశివం అంటే, నాకే కాదు సార్ మీకు కూడా తెలుసు, మంచితనం అనే ముసుగు వేసుకొని మీ ముందు తిరుగుతున్న మీ ముందు కనిపెట్టలేకపోతున్నారు, ఈ అన్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా వస్తుంది అని ఆమెను చంపించారు. అప్పటి నుండి ఆ ఇంట్లో ఏ కష్టం వచ్చినా కూడా దానికి కారణం వాళ్ళే. సరస్వతి వార్డెన్కి నిజం తెలుసు, ఆ మేడంని నాతో చంపేయాలని చూసిండ్రు, రెండోసారి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చూసి అప్పుడు భాగ్య అడ్డు వచ్చిందని భాగ్యని కూడా అప్పటి నుంచి చంపాలని చూస్తున్నారు అని కాళీ చెప్పడంతో, వెంటనే అమర్ చాలా కోపం కాళీ చెట్టు పట్టుకొని, ఎవరు అసలు బాబ్జీ వెనకాల ఇదంతా చేయించింది ఎవరు చెబుతావా లేదా అని నిలదీస్తూ ఉంటే, మరెవరో కాదు మనోహరి అని కాళీ నిజం చెప్పిస్తాడు. దాంతో అమర్ ఒక్కసారిగా మనోహరి అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటే, మనోహరి ఉలిక్కిపడి కూర్చుంటుంది. ఇదంతా వింటున్న మనోహరి కలగంటుంది. ఆ కాళీగాన్ని నేను కూల్చేయకపోతే ఖచ్చితంగా వాడు ఇది చెప్పేతాడు, కాబట్టి ఈ నిజం చెప్పాల్సిన అవసరం ఎలా వస్తుందో, ముందు వాడిని కూల్చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. చిత్రగుప్తుడు చెట్టు కింద నిద్రపోతూ ఉంటే, గుప్తా గారు ఇదంతా మాయా పేటికలో వీక్షిస్తూ ఉంటాడు. ఏ చిత్రగుప్తుని వర్తమానమో నాకు తెలుస్తుంది అని గుప్తా గారు నవ్వుకుంటూ వేచేస్తూ ఉంటాడు. అప్పుడే ఆరు గార్డెన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బాలిక ఎంతగా అడుగుతున్నా కూడా ఈ నాగమని ఎక్కడ పెట్టిందో కూడా గుర్తు చేసుకున్నట్టుంది అని, బాలిక నాగమణిని ఎక్కడికి పెట్టావో గుర్తు చేసుకున్నావా అని అడుగుతూ, నేను ఆలోచిస్తుంది నాగమణి గురించి కాదు, నా పిల్లల గురించి, ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం ఉంటే మీరు నాగమణి గురించి అడుగుతారా, నా అంజుని రేపు కోల్కతాకి తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఎలా కాపాడుకోవాలా అని నేను ఆలోచిస్తున్నాను అని అంటే, నా నాగమణి కోసం కాదా నువ్వు ఆలోచిస్తుంది అని, అసలు ఇప్పుడు నాగమణి గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకోకుండా నేను నాగమణిని వెతుకు పెట్టాలా, నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేదాకా నేను నాగమణిని ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకోను, మీకు అంతగా నాగమణి వద్దనుకుంటే నేను ఇప్పుడే ఎముకలోకానికి తీసుకొని వెళ్ళి, అంతేగాని నన్ను విసిగించకు అని ఆరు అరుస్తూ ఉంటుంది. నిన్ను భూలోకానికి తీసుకొని వచ్చిన నాతో ఇలా మాట్లాడడం సరికాదు అని అంటే, నేను మిమ్మల్ని తీసుకొని రమ్మన్నానా, మీరే తీసుకొచ్చారు నాగమణి కోసం, అయినా భూలోకానికి వచ్చిన సంగతి మాట్లాడుతున్నారే కానీ నన్ను మోసం చేసి పైకి తీసుకువెళ్తున్న సంగతి మాట్లాడారు, మీరు ఎంత మోసగాలో నాకు తెలియదు అనుకుంటున్నారా, వెళ్ళండి, వెళ్ళి ఆ కార్నర్లో కూర్చోండి, అసలు మీరు నన్ను మోసం చేసి పైకి వెళ్ళి తీసుకుపోయకపోతే ఇంతవరకు వచ్చేదే కాదు, నేను ఇక్కడే ఉండేదాన్ని, ఇంతవరకు రానివ్వకుండా అప్పుడు ఏదో ఒకటి చేసేదాన్ని, ఇదంతా మీ వల్లే, వెళ్ళి ఆ కార్నర్లో కూర్చోండి అని ఆరు అరవటంతో, మళ్ళీ చిత్రగుప్తుడు చెట్టు కింద కూర్చొని హతవిధి ఇదంతా ఆ గుప్తుల గారు మాయాపేటికలో వీక్షిస్తున్నారు, నవ్వుకుంటూ ఉంటున్నారు. అసలు నేను నరకంలో రాజువలే ఉన్నాను, ఇక్కడ ఈ బాలిక నన్ను రాచరంపాన పెడుతుంది అని చిత్రగుప్తుడు బాధపడుతూ ఉంటాడు. తర్వాత అంజు పాప అద్దాలు పెట్టుకొని సూట్ కేస్ మీద కూర్చొని ఉంటే, ఆనంద్ తోసుకుంటూ వస్తూ ఉంటాడు. అంజలి పాప, రాత్రిపూట అద్దాలు ఎందుకు కనిపించక కింద పడిపోతావు అని నిర్మలమ్మ అంటుంది. అవును తీసేవే పొట్టిదాన అని సదాశివం అంటాడు. అంజు పాప, ఇదంతా నీకు కాస్త బిల్డప్ ఎక్కువ అనిపించట్లేదు, 2 రోజులు ఉండి వచ్చేదాన్ని అంత లగేజ్ చదువుకున్నావు అంటే నా అర్థి నీకు అర్థం కాదు,
నా స్టైలే వేరు అని అంజు చాలా బిల్డప్ కొడుతూ ఉంటుంది. అప్పుడే సూట్ కేసు పట్టుకొని వస్తాడు. అమర్ భాగ్య కూడా హాల్లోకి వస్తారు. అమర్ గారు మేము బయలుదేరి వెళ్తాము అని అంటే ఫ్లైట్కి ఇంకా ఎంత సమయం ఉంది అని అమర్ అంటాడు. ఇక 1.5 టైం ఉంది అని రణ్వీర్ అంటే సరే బయలుదేరండి, రాథోడ్ మిమ్మల్ని కారులో డ్రాప్ చేస్తాడు అని అమర్ అంటాడు. మిస్ అమ్మ సార్కి అంజలిని పంపించారని చెప్తానని వెళ్ళావు కదా, చెప్పావా అని అంటే నేను చెప్తామనే వెళ్ళాను, కానీ అనుకోని పరిస్థితుల వల్ల తుఫాను రావటం వల్ల పరిస్థితి అనుకూలించలేదు, చెప్పలేదు. అక్కడ అనుకోని సంఘటనలు జరగాలి అని బాగా సిగ్గుపడుతూ ఉన్నాడు. పెద్ద పూలం దేవులా వెళ్ళావు, చెప్పలేదు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అయ్యో అంజు చెప్తే అర్థం చేసుకొని వయసు కాదు, వీళ్ళేమో తీసుకొని వెళ్తున్నారు ఎలా అని గుమ్మం దగ్గర ఆరు ఇదంతా గమనిస్తూ బాధపడుతూ ఉంటుంది. మనోహరి కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కోల్కతా రావటం లేదని రణ్వీర్కి చెప్పేయాలి అని మనోహరి గదిలో టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోహరి టైం అయిపోయింది, ఫ్లైట్కి త్వరగా రా అని రణ్వీర్ పిలుస్తాడు. మీరు గతంలో పెళ్ళైందన్న విషయం అందరి ముందు దాచిపెట్టినా కూడా ఇప్పుడు ఈ పిలుపుతో అందరికీ తెలిసిపోతుందిలే, మీ పరిచయం అందరికీ తెలిసిపోతుంది అని ఆరు అనుకుంటూ ఉంటే అందరు రణ్వీర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయ్యో ఈ రణ్వీర్ ఏంటి ఇలా పిలిచాడే అని మనోహరి టెన్షన్ పడుతూ బయటికి వస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అని రణ్వీర్ అంటే చూడండి రణ్వీర్ గారు, మనోహరి గారు మీకు చాలా పరిచయం ఉన్నట్లు మీరు రమ్మని పిలిచారు కదా, అది అలవాటా లేకపోతే పొరపాట అని అడుగుతున్నాను అని భాగి అంటుంది. కోల్కతాలో కొంచెం పరిచయం ఉన్నా కూడా కలుపుగొలుతనంతో ఇలా మాట్లాడిస్తూ ఉంటారు. అంతే అంతే అని రణ్వీర్ కవర్ చేస్తాడు. అయినా మీ మధ్య ఏదో పరిచయం ముందే ఉన్నట్లు మీరు అందుకే ఇంత క్లోజ్గా పిలిచినట్టు అనిపిస్తుందిలే అని అందుకే అడిగాను అని బాగి అనడంతో రే మా ఇద్దరికి ముందే పరిచయం ఉండటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి కోప్పడుతూ ఉంటుంది. నేను జోక్ చేశానులే మనోహరి, అంత మాత్రానికే మీరు కోపం తెచ్చుకుంటే ఎలా, దానికే మీరు అంత కంగారు పడిపోయి మాట్లాడడానికి కూడా కష్టపడితే ఎలా అని భాగ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు మీ ఇద్దరి మధ్య పరిచయం ఉందే అనుకుంటూ ఉండేదాన్ని, అది నిజమే అనిపిస్తుంది, అంటే మీ బలహీనత భయం అనేది కూడా నాకు తెలుస్తుంది అని భాగ్య అనుకుంటూ ఉంటుంది. మనోహరి గారు ఏమైంది, మీ లగేజ్ ఎక్కడ అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నాకు ఒక అర్జెంటు పని పడింది, నేను ఇప్పుడు రాలేను, మీరు వెళ్ళండి, నేను రేపు ఉదయాన్నే జాయిన్ అవుతాను అని మనోహరి అంటుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మనోహరి గారు రేపు ఉదయాన్నే అంజలిని ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకొని వెళ్తున్నారు అనుకుంటారు కదా, ఇప్పుడు మీరు రాకపోతే ఎలా అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నాకు అర్థమైపోయింది, అంతకంటే ఇంపార్టెంట్ పడేది, నేను ఖచ్చితంగా రేపు వెళ్ళాల్సిందే, కాబట్టి మీరు వెళ్ళమని చెప్తున్నాను అని మనోహరి అంటుంది. మనోహరి ఎందుకు వెళ్ళాలంటుంది చెప్తుందో నాకు తెలియదు, కానీ మనోహరిని అడ్డుపెట్టుకుని అంజలిని పంపించకుండా ఆపేయొచ్చు అని ఆరు మంజులు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనోహరి ఏమైనా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఎనీ ప్రాబ్లం అని అడగడంతో అబ్బే అలాంటిదేమీ లేదు అమర్, ఆశ్రమం పని ఒకటి పడింది, అది పూర్తి చేసిన తర్వాత బయలుదేరుతాము అని అనుకుంటున్నాను అని మనోహరి అంటుంది. రణవీర్ గారు మీరిద్దరూ బయలుదేరండి, రేపు నేను జాయిన్ అవుతాను కదా అని మనోహరి అనడంతో అమ్మ మనోహరి, నువ్వు వెళ్తున్నది స్నేహితురాలు ఇంటికి కదా, రణ్వీర్ ఇంటికి వెళ్తున్నట్టు అలా మాట్లాడుతున్నావు అని నిర్మలమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. వీళ్ళు మనుషుల క్వశ్చన్ బ్యాగులు, ప్రతిదానికి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు అని మనుషులు అనుకుంటూ అంటే నేను వెళ్ళే వరకు మనోహరి వాళ్ళ ఇంటికి వచ్చి కలుస్తానని చెబుతున్నాను కదా అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. మీరు బయలుదేరండి అని అనడం అలాగే అని రణవీర్ ఒక అడుగు ముందుకు వేస్తాడు. వెంటనే బాగి ఆగండి అని అంటుంది. అంజుని మీతో పంపించడం కుదరదు రణవీర్ గారు అని బాగి తేల్చి చెప్పేయడంతో ముందుగా అంజలి చాలా బాధపడుతూ మిస్ అమ్మ నేను రణవీర్ అంకుతో వెళ్తాను అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు తీసుకునే నిర్ణయాలు కాదు అంజు, పెద్దవాళ్ళు మాట్లాడారు.